ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పక్కా గృహ నిర్మాణ పథకం ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. అంతకుముందు ఇందిరమ్మ ఇల్లు అని ఉండేది. స్లాబ్ పోసే ఇల్లు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. దాన్ని 1,80,000గా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2018లో ఆ 1,80,000ని ఎస్సీలకి ఎస్టీలకి అంతా 2,30,000 చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని మళ్ళీ రివర్స్ చేసి 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు తప్ప ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలే. దాంట్లో 3 ఆప్షన్లు ఇచ్చాడు. ఒకటి, సొంతంగా వాళ్లే కట్టుకోవడం, బెనిఫిషరీ వాళ్ళకి 1,80,000 ఇవ్వటం. 2, మెటీరియల్ సప్లై చేయడం, వాళ్లే ఇల్లు కట్టుకోవటం. థర్డ్ ఆప్షన్, గిరిజనులు పేద గిరిజనులు ఎస్సీలు అసలు కట్టుకోలేని వాళ్ళకి థర్డ్ ఆప్షన్లో కట్టించి కాంట్రాక్టర్ల చేత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం. 3 ఆప్షన్. థర్డ్ ఆప్షన్ కింద రాష్ట్రంలో భారీ కుంభకోణం జరిగింది. 3,47,254 ఇళ్ళు ఆప్షన్ 3లో గుర్తించారు. దీనికి కండిషన్ ఏంటంటే 5 లక్షల పైన, అంటే సపోజ్ 3 ఇళ్ళు కట్టాలంటే ఒక అగ్రిమెంట్ చేయాలా, హౌసింగ్ కార్పొరేషన్కి ఈఎండి పే చేయాలా, సిస్టమ్ ప్రకారం కాంట్రాక్టర్స్ చేయాలా. అటువంటి ఏమి చేయకుండా గుంపగుత్తగా, ఎగ్జాంపుల్ ఒక్క జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఆయన బోయిళ్ల జనార్దన్ రెడ్డి అని ఆయన సంస్థకి 1,318 కోట్ల రూపాయల విలువైన 73,255 ఇళ్ళు బాధ్యతలు ఇచ్చారు వితౌట్ ఎనీ అగ్రిమెంట్. అట్లే రాక్ క్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక XMLAకి సంబంధించి అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాక్ క్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి, ఒక మాజీ ఎమ్మెల్యే సంస్థకి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంస్థకి 907 కోట్ల రూపాయల విలువైన 50,319 ఇళ్ళు నిర్మాణం ఇచ్చారు. వీళ్ళిద్దరికి, 2 సంస్థలకి ఇప్పటికీ 1,200 కోట్ల రూపాయలు పే చేశారు. ఈ 2 సంస్థలకు కలిసి 2,225 కోట్ల రూపాయల వాల్యూ వర్క్స్ ఇచ్చారు. అంటే జేఎన్ఆర్కి వచ్చి 1,318, రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చి 907 కోట్లు, 2 కలిపి 2,225 కోట్ల రూపాయల పనులు అప్పగించారు. దాంట్లో ఇప్పటికి 1,200 కోట్లు పే చేసేసారు. అవి ఇళ్ళు పూర్తిగాలే, స్లాబ్ వేసి ఉంటే కిటికీలు తలుపులు ఫ్లోరింగ్ చేయలే, అసలు బేస్మెంట్ లెవెల్లో ఆపేసేసేసారు. బేస్మెంట్లోనే భారీగా డబ్బులు మిగిలినాయి వాళ్ళకి. అవి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన బోయిళ్ల జనార్దన్ రెడ్డికి 73,000లో 34,676 ఇళ్ళు పూర్తి చేశాను అన్నాడు. ఆ ఇళ్ళు పోయి చూడండి, తలుపులు కిటికీలు కూడా బిగించలే. బోయిళ్ల జనార్దన్ రెడ్డి కంపెనీకి 660, అంటే 4 కంపెనీల పేర్లు పెట్టాడు ఆయన. 666 కోట్లు నగదు రూపంలో చెల్లించారు, 110 కోట్ల రూపాయలు సిమెంట్ రూపంలో చెల్లించారు, 152 కోట్లు స్టీల్ రూపంలో చెల్లించారు, 18,50,00,000 ఇసుక రూపంలో చెల్లించారు. మొత్తం కలిసి 951 కోట్లు. రాక్రీట్ కన్స్ట్రక్షన్స్ 50,390 ఇళ్ళు వాళ్ళు చేపట్టారు. వీటిలో అరకొర ఓన్లీ 2,011 ఇళ్ళు పూర్తయినట్టు చూపించారు. అసలు కొన్ని ఇళ్ళు మొదలు పెట్టలే. కానీ వాళ్ళకి పే చేసిన అమౌంట్ నేను మీకు చెప్పడం జరిగింది. ఈ స్టీల్ కొనుగోలులో భారీగా జరిగింది. అవి కూడా నేను మీకు తెలియజేస్తా. ఎంత మార్కెట్లో ఎంత ఉంది, దాదాపు 7-8 వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొన్నారు.
ఇక్కడ ఏంటంటే ఆప్షన్ త్రీలో వాటిల్లో ఎంఎస్ డోర్ ఫ్రేమ్స్, విండోస్, డోర్ షట్టర్స్, ఎలక్ట్రికల్ వస్తువులు, టాయిలెట్ ఫ్యాన్స్, పీవీసీ ఓవర్ హెడ్ ట్యాంక్స్, వర్లీ ఆర్ట్స్ అంటే ఆ స్టిక్కర్ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ వేసేదానికి అన్నీ కలిపి 302 కోట్లు ఖర్చు పెట్టినట్టు, ఆ మెటీరియల్ కొనుగోలు చేసినట్టు వీళ్ళు ఇచ్చారు. 18 రకాల వస్తువులు లబ్ధిదారుల పేరుతో బుక్ చేయించి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ సంతకాలు కూడా వీళ్ళే పెట్టేసేసి చేశారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పైన వర్లీ ఆర్ట్ స్టిక్కర్స్ ఒక్కొక్క స్టిక్కర్ 630 రూపాయలు అయితే దాన్ని 1100కు కొనుగోలు చేసినట్టు ఇది. ఈ స్టిక్కరు ఆ ఇంటికి వేయాలంట, ఎక్కడన్నా వేసినట్టు చెప్పండి. వేయలేదు, కొనింది 660, చూపించింది 1100. ఇది ఇటువంటి భారీ మోసాలు. మీకు ఒకటి, ఇవన్నీ పేమెంట్ షెడ్యూల్లో కూడా ఇష్టానుసారం చేశారు. పేమెంట్ షెడ్యూలు బేస్మెంట్ అంతకుముందు ఇచ్చిన జీవో ఏదేదా జీవో ఇక్కడే ఉంది. అది చూపిస్తా. ఫస్ట్ 2021 జనవరి 5 ఉత్తర్వుల్లో బేస్మెంట్ వరకు కడితే పేమెంట్ 53,000. అదే 2021 8వ నెల 25వ తేదీ ఆ విలువని 60,000కి పెంచారు. అదే బేస్మెంట్కి 2021 8 30వ తేదీ మళ్ళీ ఆ నెలలోనే 5 రోజులకి ఇంకొక ఆర్డర్ ఇచ్చారు. 70,000 పే చేసేస్తాం, బేస్మెంట్కి 70,000 పే చేసేస్తాం. అది పరిస్థితి. ఈ టెండర్లు, అగ్రిమెంట్లు, ఈఎండీలు, మార్గదర్శకాలు లేకుండా 6,250 కోట్ల విలువైన 3,47,224 ఇళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ రాక్క్రీట్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఎక్స్ఎంఎల్ఏ మీద కేసు పెడితే అతను కోర్టుకు పోయి నా పేరుతో అగ్రిమెంట్ లేదు, నన్నేంది మీరు చేసేది అని చెప్పేసి కోర్టులో రిలీఫ్ తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే ఇన్ని లక్షల ఇళ్ళు 5 లక్షలు దాటితే అగ్రిమెంట్ చేయాలా, ఈఎండి గంటాలా, కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. అసలు లేకుండా మొత్తం బెనిఫిషరీ పేరుతో మాదిరిగా వీళ్ళు చేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వీళ్ళు జాయింట్ అకౌంట్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసుకొని, నేను వరిగుండకు పోయినప్పుడు అన్నీ చూసాం, మీ అందరికీ చూపించాను, చేశారు. ఎలాంటి కండిషన్స్ లేకుండా. ఎగ్జాంపుల్, వరిగుండ లేఅవుట్లో మంత్రి గారు కూడా ఇళ్ళు వచ్చి చూశారు. నేను కాలుతుందంతే ఆ గిరిజనుల ఇళ్ళు గోడ పడిపోయింది. 2.5 అడుగు మాత్రమే ఫౌండేషన్ డెప్త్, 2.5 feet చూపించారు ఆ ఫౌండేషన్. దానికి కింద 7 అడుగులు ఉండాల, అది 2.5 అడుగు చూపించారు. పైన రూఫ్ హైటు కింద నుంచి బేస్మెంట్ నుంచి రూఫ్ హైట్ 9.6 అడుగులు ఉండాల, 8.6 అడుగులు ఉంది. స్లాబ్ థిక్నెస్ 4 inches ఉండాల, అంతకంటే తక్కువ ఉంది. ఈరోజు ఆ ఇళ్ళన్నీ పనికిరావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే మొత్తం స్టేట్ ఫిగర్స్ చెప్పా. నెల్లూరు జిల్లాకి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించా నేను. ముఖ్యమంత్రి గారి స్వహస్తాల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, 100 కోట్లు ఇప్పటికి జరిగింది, క్వాలిటీ మీద జరిగితే ఇంకొక 100 కోట్లు జరగద్దని ఇచ్చారు. ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు బోయిళ్ళ జనార్దన్ రెడ్డి, నరేంద్ర రెడ్డికి ఈ క్వాలిటీ లేని ఇళ్ళు అని చెప్పేసి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటే ఒక పక్కన మళ్ళీ మీరు ఎందుకు పేమెంట్లు చేశారు? ఇప్పుడు బోయిళ్ళ జనార్దన్ రెడ్డి
మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 122 కోట్లు పే చేశాం. 122 కోట్లు పే చేశాం. మొత్తం ఆప్షన్ 3 పేర్లలో 1042 మంది ఆప్షన్ 3 కాంట్రాక్టర్లని తయారు చేశారు. ఈ పెద్ద మనుషులు వర్ష పెట్టి పేర్లు రాసుకుంటా పోయినారు. 1042 మంది. ఆ అగ్రిమెంటు వాళ్ళ చేత, ఆ హౌస్ ఓనర్ చేత యాక్సెప్టెన్స్ సంతకాలు పెట్టించుకున్నారు. ఇక్కడ పద్మావతి, మీరు వచ్చి బోయిళ్ళ కన్స్ట్రక్షన్స్, ఇది చూసి మీరు షిండేపల్లి ఏదో లేఅవుట్ అంట, బోయిళ్ళ కన్స్ట్రక్షన్స్, మీరు ఈ ఇంగ్లీష్లో ఫిలప్ చేసి ఉండే అన్నీ చూడండి. ఇక్కడ ఆ పద్మావతి సంతకం చూడండి, ఏం తేడా లేదు. వాళ్ళే సంతకాలు పెట్టుకున్నారు. బెనిఫిషరీస్, లబ్ధిదారుల సంతకాలు కూడా వాళ్ళే పెట్టుకున్నారు. లబ్ధిదారుల సంతకాలు కూడా. వినాయక చవితి ఆశ్చర్యం ఏంటంటే మొన్న వినాయక చవితి ఆగస్టు 15వ తేదీ కూడా బిల్లులు చెల్లించారు. ఆగస్టు 15 వినాయక చవితి కూడా దాదాపు సరే బోయల్ జనార్దన్ రెడ్డి 950 కోట్లు చెల్లించారు. మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి 338 కోట్లు చెల్లించారు. ఇక్కడ మీరు ఒకసారి చూశారంటే బోయిళ్ళ కంపెనీకి సిమెంట్ 110 కోట్లు క్యాష్, బోయిళ్ళ జనార్దన్ రెడ్డి క్యాష్ 666 కోట్లు, సిమెంట్ 110 కోట్లు, స్టీల్ 152 కోట్లు, శాండ్ 18,58,00,000, మొత్తం 954 కోట్లు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 125 కోట్లు పే చేశారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 125 కోట్లు బోయిళ్ళకి పే చేశారు. ఇక్కడ రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాజీ ఎమ్మెల్యేకి క్యాష్ 209,84,00,000, సిమెంటు 38 కోట్లు, స్టీలు 8,55,00,000, శాండ్ 7,60,00,000, 338 కోట్లు పే చేశారు. తమాషా ఏంటంటే ఒక స్టీల్, ఇప్పుడు తిరుమల టిఎంటి స్టీల్ టన్ను ధర 57,000 ఉంది. మీరు చూసిరండి, మీరు ఎవరైనా 57,000 రూపాయలు టన్ను ఉంటే 65,000 కొన్నారు. మొత్తం కొన్నట్టు చూపించిన స్టీలు వైసీపీ గవర్నమెంట్లో 197,000 మెట్రిక్ టన్నులు, అంటే అరౌండ్ 2 lakh మెట్రిక్ టన్స్. ఒక టన్నుకి అది 57,000, ఇది 65,600 వాళ్ళు చూపించింది. 8,600 తేడా చూపించారు. 169 కోట్లు ఒక్క స్టీల్ కొనుగోలులో, 169 కోట్లు స్టీల్లో మార్కెట్లో ఉన్న రేటు మీద ఇంత పెద్ద బల్క్ ఆర్డర్ ఇస్తే డైరెక్ట్ కంపెనీ హోల్సేల్ రేట్ ఇస్తుంది. హోల్సేల్ రేట్ అంటే ఇప్పుడు మనం పోయి రిటైల్గా తిరుమల ఉదాహరణకి టిఎంటి మీరు పోయిరండి, 57,000 ఇస్తే మీరు 1,00,000 టన్నులు ఆర్డర్ ఇవ్వండి, 52,000-53,000 ఇస్తారు. దీంట్లో హోల్సేల్లో కొనుంటే ఇప్పుడు 169 కోట్లు కుంభకోణం స్టీల్లో, హోల్సేల్లో ఆర్డర్ ఇచ్చి తెచ్చుకొని ఉంటే 250 కోట్లు 300 కోట్లు కుంభకోణం. అది స్టీల్. ఇవన్నీ నేను ఇక్కడ క్లియర్గా 8 mm 58,300, 10 mm 57,100, 12 mm 56,500 నేను బిల్లు తెచ్చి చూపిస్తున్నా మీకు. అట్లే దాదాపు లబ్ధిదారులకి చేరకుండా 18 రకాల వస్తువులు లబ్ధిదారుడి అంగీకారంతో కొనాల్సినవి వీళ్ళు ఇష్టానుసారం కొని 302 కోట్ల రూపాయలు ఆ లబ్ధిదారులకు చెందాల్సిన ఇంటికి, ఆ
ఇవన్నీ ఏమేమి ఉన్నాయంటే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, galvalume sheet, GI powder created, MS door frames, Orissa pan with P-trap, white glazed, polyethylene water storage, pre-painted steel, ఇవన్నీ కలిపి 2 కోట్లు కొనుగోలు చేసి గోడౌన్లో పారేసేశారు. 302 crores వస్తువులు లబ్ధిదారులకు చేరకుండా మొత్తం వేస్ట్ చేసేసి గోడౌన్లో పారేసేశారు. వాటి విలువ 302 కోట్ల రూపాయలు. పేమెంట్ షెడ్యూల్ సరే మీకు చెప్పాను, 53,000 ఉండిన దాన్ని 70,000 రూపాయలు బేస్మెంట్ పేమెంట్ షెడ్యూలే మార్చేసేసినారు. ఇవన్నీ ఆర్డర్స్, ఆ బేస్మెంట్ మార్చిన ఆర్డర్స్ జీవో కాపీలు. 1 ఎన్నో తేదీ 2021 జనవరి 5, 2 25/8/21, 3 30/8/22, 70,000 చేశారు. ఎందుకంటే 80% ఇల్లు బేస్మెంట్లో వదిలేసిపోయినారు. ఆ 70,000లో 30,000 40,000 తీసుకున్నారు. ఒక ఇంటికి 90 బస్తాలు సిమెంట్ వాడాలి. ఆ 90 బస్తాలు 3 ఇళ్ళకి వాడారు. ఆ సిమెంటు ఇప్పుడు మీరు చూశారంటే బోయళ్ళ జనార్దన్ రెడ్డి దాంట్లో ఉంది షీట్లో. సిమెంటు ఆయన పర్చేజ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ 00000. ఎందుకంటే ఆ జనార్దన్ రెడ్డివి, నరేంద్ర రెడ్డి 00. నరేంద్ర రెడ్డి వీళ్ళందరూ 4 కంపెనీలు, బోగస్ కంపెనీలు బోయళ్ళ జనార్దన్ రెడ్డి నేతృత్వంలో జరిగినాయి. సో 1000 ఇళ్ళకి తీసుకుంటే 3,000 ఇళ్ళకి ఖర్చు పెట్టేదానికి ఆ సిమెంటే వాడేసేస్తున్నారు. అందుకని పర్చేజీ 0 అని ఇచ్చినారు. ఇవన్నీ నేను చెప్పేది క్లియర్గా. ఇక్కడ బోయళ్ళ కన్స్ట్రక్షన్స్ దీంట్లో ఏముంది, వాళ్ళ కంపెనీల పేర్లు. 1 బోయళ్ళ కన్స్ట్రక్షన్, 2 బోయళ్ళ జనార్దన్, 3 బోయళ్ళ జనార్దన్, 4 JNR కన్స్ట్రక్షన్స్. ఇట్లా బినామీ కంపెనీల పేర్లు పెట్టి చేసినారు. నేనేమంటానంటే ఈ స్టిక్కర్స్ 630 రూపాయలు అయితే 1,100 రూపాయలకి వాడారు. ఇది ఓవరాల్గా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఆయన నరేంద్ర రెడ్డి బయట మార్కెట్లో సిమెంట్ కొనకుండా ఒక ఇంటి సిమెంట్ని 4 ఇళ్ళకి 3 ఇళ్ళకి వాడాడు. ఆ ఇల్లు పనికిరావు. నేనేమంటాను, మంత్రి గారిని తీసుకొచ్చా, ఒక ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చా. ఎగ్జాంపుల్ నెల్లూరు నేను చెప్పేది. స్ట్రైట్గా ఇక్కడ హౌసింగ్ మినిస్టర్ వచ్చాడు. ఏం జరిగింది? ఎంతమంది కాంట్రాక్టర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టారు, రికవరీ చేశారు? అంటే పేదోళ్ళు ఆ 3rd ఆప్షన్లో టోటల్ 80% గిరిజనులు, 20% ఎస్సీలు. ఆ ఇల్లు కూడా డబ్బు ఇస్తామంటే కట్టుకోలేరు. మీరు ఇచ్చింది 1,80,000 నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నావు. జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు 1000 కోట్లు తగలబెట్టావు. పనికిరాని ఇల్లు కట్టించావు. 2,30,000 మేము ఇంటికి ఉంటే దాన్ని మార్చి 1 రూపాయి నిధి లేకుండా జగనన్న కాలనీ అని చెప్పి పెట్టి జగనన్న గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 1 రూపాయి ఇవ్వకుండా 1,80,000 కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చి ఇటువంటి మోసగాళ్ళని, అవినీతి పరుల్ని, ఆ బోయళ్ళ ప్లస్ ఆయన ఎక్స్ఎమ్మెల్యే, నీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యేని పెట్టి 100 కోట్లు నువ్వు దోచుకుంటుంటే చూస్తా కూర్చొని, ఆ పేదోడు నీకు మాత్రం ప్యాలెస్లు కావాలా? నీకు ప్యాలెస్లు కావాలా? అక్కడ ఇడుపులపాయలో ప్యాలెస్లు, ఎల్లంక ప్యాలెస్, 3 లక్షల చదరపు అడుగులు నీకు. అరే 18 అంకణాలు ఉంటే దాన్ని 6, 8, 9 అంకణాలు చేస్తావు. అంటే 1.5 సెంట్స్ చేస్తావు, 3 సెంట్లని. నీకు నిర్దాక్షిణ్యంగా నువ్వు నీ మనుషులు 1000 కోట్లు దోచుకోవడం తప్ప ఒక పేదోడు, తల్లి తండ్రులు, బిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఆ కొంపలో బతకాలా? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ ఇల్లు? నేను కాలుతోదంతే పడిపోయిన ఇల్లు, నేను కాలుతోదంతే. ఏం చేశావు? ఆ నరేంద్ర మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు రికవరీ చేయలేదు? ఈరోజు JNRకి రోజుకి నేను విన్నది, తిరుపతిలో ఇక్కడ నుంచి దయాకర్ అనే అతను పోయినాడు, పీడీ ఇన్ఛార్జ్ చేశారు. దయాకర్ ఈగా ఉండి ఇక్కడ భారీ కుంభకోణాలు చేసి
ఆయనకి ఇచ్చిన షోకాజ్ నోటీస్, దయాకర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా డిపార్ట్మెంట్ ఇచ్చిన షోకాజ్ నోటీస్ 6 ఇష్యూస్ మీద 2023లో షోకాజ్ నోటీస్ చదివి వినిపిస్తా. ఇన్స్పెక్షన్ ఆఫ్ గోడౌన్స్ బై హెడ్ ఆఫీస్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఆన్ 17/10/22 lapses observed. Explanations of the individuals of Madhusudan Rao, AE, and P. Dayakar, DE, Nellore, Urban Divisional Head, Nellore, furnishing the status report on deputation. ఇదన్నీ ఇస్తూ ఆయన మీద షోకాజ్ నోటీసులు ఇచ్చినారు. ఎన్ని 5 ఐటమ్స్ మీద. నువ్వు డబ్బులు తినేసావని అతనికి మళ్ళీ పీడీగా బాధ్యతలు ఇచ్చి తిరుపతికి వేశారు. ఈరోజు తిరుపతిలో నేను ఒక్కటి అడుగుతుండా, నువ్వు తిరుపతికి పోయిన తర్వాత బోయళ్ళ జనార్దన్ రెడ్డికి రాక్ కాంక్రీట్ దానికి ఎన్ని కోట్లు పే చేశావు? ఇప్పుడు ఎంత పే చేస్తున్నావు? రోజుకి ఎంత పే చేస్తున్నావు? 10 లక్షల 50 లక్షల పే చేస్తున్నావు. నువ్వు అక్కడికి పోయేసేసి ఇక్కడున్న పీడి ఎంత దారుణాలు చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? మళ్ళీ నువ్వు సీఈగా పోయేదానికి ప్రయత్నం చేసుకుంటున్నావు. ఇక్కడున్న వేణుగోపాల్కి 2025 మే నెల 30 అంటే మనం ఇంకా 25 ఎన్ని నోటీసులు ఇచ్చారు? 1, 2, 3 నోటీసులు ఇచ్చారు ఆయనకి. ఏంటంటే కరప్షన్ చేశాడని. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి తిరుపతిలో రోజుకి 60 లక్షలు పే చేస్తున్నారు. ఇంత భారీ కుంభకోణం చేసిన జేఎన్ఆర్ అంటే బోయళ్ళ జనార్దన్ రెడ్డి కంపెనీకి రోజుకి 60 లక్షలు పే చేస్తున్నారు. తిరుపతిలో, వైజాగ్లో జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ భారీ దోపిడీ చేస్తుంది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సోఫార్ 122 crores పే చేశారు. ఇప్పుడు కూడా రోజు 60 లక్షల రూపాయలు పేమెంట్ జరుగుతుంది. ఇది దయాకర్, ఇది వేణుగోపాల్. ఈయన నెల్లూరు పీడి, ఈయన తిరుపతి పీడి. వీళ్ళిద్దరికి ఇచ్చిన నోటీసులు, ఎక్స్ప్లెనేషన్స్, కరప్షన్ ఛార్జెస్ ఏమున్నాయో చూడండి. వాళ్ళ పెత్తనంలో భారీగా జరుగుతుంది. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఎంక్వైరీలు వేసేసి ఈ పెద్ద కంపెనీలకి పేమెంట్లు ఆపేసేసామో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండివిజువల్స్ చిన్న ఏజెన్సీల పేర్లు మార్చేసి, కొన్ని ఇళ్ళు 100 ఇళ్ళు 50 ఇళ్ళు మార్చేసి కొత్తోళ్ళ పేర్లు పెట్టి డబ్బులు డ్రా చేయటం మొదలుపెట్టారు. వీళ్ళకేంటంటే డిపార్ట్మెంట్కి మేము జేఎన్ఆర్కి ఇవ్వలేదు, రాక్రీట్కి ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చాం. బట్ సేమ్ హౌసింగ్ ఆల్రెడీ వీళ్ళు చేస్తున్న ఇళ్ళు పేమెంట్లు వేరే వాళ్ళ పేరుతో. అయ్యా, హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలా? నేను రాష్ట్ర ముఖ్యమంత్రి, మా కూటమి నాయకులు మొత్తం అందరినీ నేను అడుగుతుండా, మీకు ఈరోజు ఒక లెటర్ పెడుతుండా, ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఒక లెటరు. నేను అడగంగానే విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. విజిలెన్స్ ఒక్క నెల్లూరు జిల్లాలో 100 కోట్లు అవినీతి జరిగిపోయింది. క్వాలిటీ మీద కనుక మేము చేసామంటే మరో 100 కోట్లు ఉందన్నది. అంటే 200 కోట్లు. 26 జిల్లాలు, జిల్లాకి 200 కోట్లు అంటే చెప్పండి, 5,200 కోట్లు అప్రాక్సిమేట్గా. ఒక్క నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే 100 కోట్లు తేలింది. క్వాలిటీ మీద చేస్తే మరో 100 వస్తుందని విజిలెన్స్ టీం వచ్చి నాకు చెప్పింది. నేనే ఎంక్వైరీ చేయించాను కాబట్టి. 200 కోట్లు నెల్లూరు జిల్లాలో ఉందని చెప్పింది. దానికి 26 జిల్లాలు అయితే 5,200 కోట్లు అవుద్ది. 5,200 కోట్లు. పేదోళ్ళయ్యా, వాళ్ళు కూలి చేసుకునే వాళ్ళయ్యా. గిరిజనులు ఇళ్ళు కట్టుకోలేరు. వీళ్ళు శాశ్వతంగా ఇళ్ళు పనికిరాని ఇళ్లలో వాళ్ళు ఉండాలన్నా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాలన్నా,
వీళ్ళు 1000 కోట్లు దోచుకోవాలనా? నాకు ఆప్షన్ టీలో ఇచ్చిన వాల్యూ 6,250 కోట్లు ఆప్షన్ 3లో మీరు టేకప్ చేసిన వర్క్స్ 2,200 కోట్లు ఒక 2 కంపెనీలకి. దాంట్లో మళ్ళీ ఇంకొక ఇదేంటంటే ఈ హౌసింగ్ దీంట్లో రాని లెక్కల్లో మట్టి తోలినట్టు ప్లస్ 15 లక్షలు ఎకరా అక్వైర్ చేస్తే 30 లక్షలకి చేసినట్టు, ఆ 15 లక్షలు మంత్రులు ఎమ్మెల్యేలు పంచుకోవటం. నిన్న అక్కడికి పోయినాం, ముత్తుకూరు పంచాయతీలో పోతే ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది, ఒక ఎంపీపీ భర్తకి 20 లక్షలు పే చేశారని, 19 లక్షల చిల్లర. నేను పోయినాను అక్కడికి. అయ్యా ఈ సైట్లో నీళ్ళంతా ఉండే గడ్డి బట్టి ఉంది, మట్టి తోలేరు అంటే, మట్టి తోలేదే, ఇక్కడి నుంచి మట్టి తోలేరు, ఈ సైట్లో నుంచి మట్టి తోలేరు, మాకు ఇళ్ళు అని చెప్పారు, ఇక్కడికి మట్టి తోలలేదు అని చెప్పి మూకుమ్మడిగా ముక్త కంఠంతో ఒకటే ఆన్సర్ చెప్పారు. నిజంగా తోలుంటే ఒకటి కాకపోతే ఒకటి ఏదో 10 ట్రిప్పులు తోలేరంటారు, ఒక్క ట్రిప్పు తోలలేదా, ఇక్కడ మట్టి ఎత్తేసారని చెప్పారు. 25 లక్షలు ఏం చేస్తున్నారు డిపార్ట్మెంట్? కోర్టులో వాళ్ళు వేస్తే ఎత్తుకోపోయి లొకేషన్ GPS మ్యాప్స్ తీసుకుపోయి చూపించి మట్టి తోలలేదు, అంటే ఫ్రాడ్ జరిగిందని చెప్పి కోర్టులో వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆయన కంటెంప్ట్ అని తెచ్చి 25% పట్టుకొని 75% పే చేసేసారు. ఏం జరుగుతుంది? అందుకే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశా. ముఖ్యమంత్రి గారు పేదోళ్ళు, గిరిజనులు, ఎస్సీలు, మెజారిటీ గిరిజనులు, 20% ఎస్సీలు, థర్డ్ ఆప్షన్లో ఇల్లు కట్టుకోలేని వాళ్ళు, వాళ్ళకి జరిగిన భారీ దోపిడీ. నేనేమంటానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్వేపల్లిలో కాలువల పూడికి తీతలో 5 ఏళ్లలో బకెట్ పెట్టకుండా, కొడవలి లేకుండా, పార లేకుండా 150 కోట్లు తిన్నారు. కర్మ అనుకుంటాం, ఇప్పుడు మళ్ళీ మేము తవ్వించుకుంటున్నాం. కానీ ఒకసారి పేదోడి ఇల్లు, పనికిరాని ఇల్లు కడితే ఇర్రిపేరబుల్, దాన్ని మనం ఏం చేయలేం. వాళ్ళ బతుకులు ఏ రోజు పైన కూలుతుందో, ఏ రోజు ఆ బిడ్డలు ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితి. అందుకని నేను ఇంత సీరియస్గా తీసుకున్నా. గవర్నమెంట్ వచ్చిన 2 నెలలకి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయేసేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిన. కానీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారమైనా ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదు, కాంట్రాక్టర్లను ఎందుకు బుక్ చేయలేదు, ఎందుకు రికవరీ చేయలేదు, అది నా బాధ. దేనికి నేను సీఎం గారి చేత విజిలెన్స్ ఎంక్వైరీ చేయించింది? వాట్ ఈస్ ద యూస్? ఉపయోగమైంది లేదా? ఇల్లు పగలగొట్టించి కట్టించండి, ఆ కాంట్రాక్టర్ మేడ మీద కత్తి పెట్టి కొట్టించి కట్టించండి. ఒరిగొండి ఇల్లు పనికిరావు, గిరిజన బిడ్డలు నేను పోయినా, ఆ ఇల్లు పగలగొట్టించి మళ్ళీ కట్టించండి. అందుకని ఇది ఒక భారీ కుంభకోణం. దయచేసి ఈ 2,225 కోట్లు ఒక ఐటమ్, 2 మట్టి తోలింది ఒక ఐటమ్, 3 ఆ కాలనీలకు అక్వైర్ చేసిన ల్యాండ్లో 2 3 చూపించి భారీ కుంభకోణం చేసింది 3. మొత్తం ఎన్ని వేల కోట్లు. అది తేలాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ తేలాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి విన్నవించుకుంటున్నాను. ఇది ఆషామాషి కాదు. నాకు టోటల్ రాష్ట్రంలో థర్డ్ ఆప్షన్ కింద 3,47,254 ఇళ్ళు, 6,250 కోట్లు, 5 లక్షలకి పైన అగ్రిమెంట్ చేయకుండా చేసేదానికి లేదు. ఇంత బరితెగింపు బహిరంగంగా డిపార్ట్మెంట్. అసలు ఎండి ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడున్న ఎండి జేఎండికి ఉన్నాడు వైసీపీ టైంలో, చక్రం తిప్పావు, ఆయనే మళ్ళీ ఇప్పుడు ఎండి. ఏం చేస్తున్నావయ్యా? ఎందుకు బుక్ చేయలే? మళ్ళీ ఎందుకు పేమెంట్లు చేశావు? బోయిళ్ళ జనార్దన్ రెడ్డి కంపెనీకి 125 ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా యాడ్ అవుతా ఉంది. ప్రతిరోజు 60 లక్షలు 50 లక్షలు. ఏం చేస్తున్నావు ఎండిగా? దేనికి నువ్వు? అంత లెక్కలేదా నీకు? పేదోళ్ళ ప్రాణాలంటే లెక్కలేదా నీకు? ఇట్స్ అన్ఫార్చునేట్. ఇవన్నీ మేము మాట్లాడేది కడుపు మంటతో.
కడుపు మంటతో ఆ పేదోళ్ళ బిడ్డల మొఖాలు చూసి, ఓట్ల కోసం కాదు, గుర్తుపెట్టుకోండి. జిల్లాలో ఎంక్వైరీ ఇచ్చానంటే జిల్లా అంతా నేను పోటీ చేయను. రాష్ట్రంలో ఈరోజు మాట్లాడుతున్నానంటే, రాష్ట్రంలో జరిగే హౌసింగ్లో కుంభకోణం గురించి మాట్లాడుతున్నానంటే ఓట్ల కోసం కాదు, మానవత్వం కోసం, అక్కడ మనుషులుగా వాళ్ళు బతికే దానికోసం. దురదృష్టం ఇది. దీని మీద సీరియస్గా గవర్నమెంట్ తీసుకోవాలా. ఆ తప్పు, ఆ బిడ్డల భవిష్యత్తుని ప్రాణాంతకంగా మార్చిన వాళ్ళ అంతు చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.